వెంకటేశ్వర స్ట్రీట్, ఇందిరానగర్, వైజాగ్. ఈడేంటి ఆడపిల్లల కచ్చి వాడుతున్నాడు? ఏరా రేయ్, ఇంత పవర్గా మాట్లాడుతున్నావు? ఆడాళ్ళ కచ్చిఫ్తో తుడుచుకుంటున్నావు, సిగ్గులేదు? రేయ్, నీ దగ్గర ఇంకా లేడీస్ ఐటమ్స్ ఏమున్నాయిరా? సార్ బాగా చూడండి సార్, లిప్టిక్, రబ్బర్ బ్యాండ్, హెయిర్ పిన్ ఇలాంటివి కూడా ఉన్నాయేమో. రేయ్, ఏంట్రా చూపు? మూతి పళ్ళు రాళ్ళ కొడతాను. సారీ మేడం. పోలీస్ జీపుని గుద్దాడు సార్, మందు కొట్టి బయటతో. మేడం, అది మీదా? గౌరీ శంకర్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1990. సార్ గౌరీ అంటున్నాడు సార్. ఎవర్రా గౌరీ? హెడ్డు, గౌరీ శంకర్ శర్మ వర్సెస్ స్టేట్ జడ్జిమెంట్ గురించి చెప్తున్నాడు. జడ్జిమెంటా? ఇప్పుడు అదెందుకు చెప్తున్నావురా? Any form of torture, cruel, inhuman or degrading treatment is prohibited. ఆడేమంటున్నాడు సార్? విచారణలో ఉన్న ఖైదీని కొట్టడం నేరం. కొట్టడం మాత్రమే కాదు, స్టేషన్లో ఉంచి సస్పెక్ట్ ని అమర్యాదగా ట్రీట్ చేయడం కూడా నేరమే. జడ్జిమెంట్ చదవలేదా? ఎంత పొగరు చూసారా? ప్రితిపాల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. విచారణలో ఉన్న ఖైదీని కొట్టడం వల్ల స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసింది కోర్ట్. కొట్టిన వాళ్ళని, కొట్టడం చూసిన వాళ్ళని అందరినీ. ఈడు వకీలా సార్? దెబ్బలు పైకి కనబడకుండా చితక్ కొట్టండి. టార్చర్ ని ప్రోత్సహించిన హెడ్ కానిస్టేబుల్ కి 8 ఏళ్ల శిక్ష విధించింది కోర్ట్. రిగరస్ ఇంప్రిజన్మెంట్. జహంగీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా. తెలీదు? వాళ్ళు లోపలేసిన అక్యూస్లు ఏ జైల్లో అయితే ఉన్నారో ఆ హెడ్ కానిస్టేబుల్ కూడా అదే జైల్లో ఉన్నాడు ఈ రోజు వరకు. కొట్టిన పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆ జైల్లోనే ఉన్నాడు. రేయ్ కనకయ్య, నువ్వు వెళ్ళి కొట్టరా. నేనా? ఇప్పుడు ఏం చేద్దాం మేడం? చెయ్యి బెణికింది సార్, లేదంటే కొమ్మేసేవాడిని. ఏయ్ ఓయ్యా, సార్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సార్ సార్, సెల్లో పడేయండి. శ్రీను పదరా, నడవరా. లాక్ చేయి. ఓకే సార్. ఏంటయ్యా అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు? ఇదొక్కటే ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ టోటల్ వేస్ట్. విజయ్ మీద కేసు ఫైల్ చేసావా? క్వశ్చనింగ్ అని తీసుకొచ్చాం. అయితే నువ్వు ఇలా విజయ్ని లాకప్లో ఉంచకూడదు జీకే. వాడు కన్స్ట్రక్షన్ కంపెనీకి ఓనర్, కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇదిగో, నువ్వు నాకు యూస్ఫుల్గా అడ్వైస్ చేస్తావని పిలిచాను. శ్రీను, వచ్చే నెల రిటైర్ అవబోతున్నాను. ఈ దొంగని బుక్ చేయడానికి ఇంతకంటే ఛాన్స్ దొరకదు. ఇలా చూడు జీకే, నీకు వాడికి మధ్య ఏదో గొడవ ఉందని నాకు తెలుసు. నేను నీకు ఫ్రెండ్ గాను చెప్తున్నాను, పీపీ గాను చెప్తున్నాను. విజయ్ లాంటి ఇంకో వ్యక్తి దొరకడమే ఇప్పుడు సమస్య. పైగా వాడు మీకు దొరకకుండా ఇంకో స్టేషన్ వాడిని అరెస్ట్ చేసింది మొదలు మీకు అప్పగించేంత వరకు అన్ని రికార్డ్స్ ప్రాపర్ గా ఉన్నాయి. నడు నడు. లేదంటే ఓ పని చేయి, అర్జున్ని చంపేసి సెల్ఫీలో ఉన్నది విజయ్ అని కేసును క్లోజ్ చేసే. ఇప్పుడు నాకున్న ఆప్షన్ ఏంటి? అది చెప్పు. వీళ్ళల్లో ఒకడు హంతకుడు అనుకుంటున్నావా? సందేహమే లేదు. వీళ్ళిద్దరూ కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా చంపే అవకాశం ఉందా? ఛాన్సే లేదు. అంటే వీళ్ళిద్దరిలో ఒకడు అబద్ధం ఆడుతున్నాడు.
విజయ్ మీద సాటర్డే కేసు ఫైల్ చేసినట్టు రాసుకో. ఇవాళ ఫ్రైడే, నీకు శని ఆది 2 రోజులు టైం ఉంది. వీళ్ళని సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఆలోగా సెల్ఫీలో ఉన్నది వీడా వాడా అనేది కనిపెట్టు. హలో సార్. సార్, మేము ఆకాష్ కేసు మీద డాక్యుమెంటరీ చేస్తున్నాం. మాకు ఇంటర్వ్యూ ఇస్తారా సార్? ఫేస్ కనబడదు కదా. కనపడదు సార్, బ్లర్ చేసేస్తాం. మొదట్లో కేస్ డల్గానే సాగింది, బట్ ఆ తర్వాత ఫుల్ టీం ముమ్మరంగా పనిచేశాం. ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వదలలేదు. 2 రోజులు రాత్రి పగలు మేమెవ్వరూ నిద్రపోలేదు. వాటర్ ఇవ్వండి. ఇదిగోండి సార్. రెడీ. ఇన్స్పెక్టర్ ఒకవైపు ఎంక్వైరీ చేస్తున్నారు, ఆ ఎస్ఐ మేడం ఇంకోవైపు ఎంక్వైరీ చేస్తున్నారు. 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్ అంతా ఆడావిడే. సోమవారం ఇద్దరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సో 2 రోజుల టైం ఉంది. వీడు విజయో అర్జునో తెలుసుకోవాలి. నిజం ఒప్పుకునేంత వరకు ఇద్దరికి తిండి పెట్టకండి, నీళ్లు మాత్రం ఇవ్వండి. మరో ఇంపార్టెంట్ విషయం, ఇంకో సస్పెక్ట్ మన కస్టడీలో ఉన్నాడని విజయ్కి తెలియకూడదు. అదే విధంగా విజయ్ మన కస్టడీలో ఉన్నాడని అర్జున్కి తెలియకూడదు. వాళ్లకు సంబంధించినంత వరకు ఇద్దరికి ఇద్దరు సస్పెక్ట్సే. అర్థమైందా? విప్పరా విప్పరా. ఏంటా గాయం? కన్స్ట్రక్షన్ సైట్లో రాడ్ గీసుకుంది. రే విప్పరా. రే చొక్కా విప్పరా. అక్కడేమైంది? బైక్స్ కి డే కింద పడ్డాను. ఇద్దరిని చితకబాదాం మేడం. కరెంట్ షాక్ కూడా ఇచ్చాం. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. వీళ్ళిద్దరిలో ఒకటి గేమ్ ఆడుతున్నాడు హెడ్. అదెవరో కనిపెట్టాలి. మన దగ్గర ఉన్నది సెల్ఫీ ఎవిడెన్స్ మాత్రమే. అది ఇప్పుడు యూజ్ అవ్వదు. నెక్స్ట్ స్టెప్ ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. ఆకాష్ హిస్టరీ చెక్ చేద్దాం. ఆన్సర్ అక్కడే దొరుకుతుంది. ఆకాష్ ఎలాంటి వాడు, వాడి ఫ్రెండ్స్, వాడి హాబీస్ మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం. ఆకాష్ ఎవరో తెలుసుకుంటే వాడిని చంపింది ఎవరో తెలుసుకోవచ్చు. ఈ కేసు ఇప్పట్లో క్లోజ్ అయ్యేలా లేదు. బాబు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు సార్. బయటికి ఎక్కువగా వెళ్ళరు. వీడియో గేమ్స్ ఆడతారు, గిటార్ వాయిస్తారు, గంటల తరబడి నెట్ చూస్తూ ఉంటారు. అందరూ మీరు ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. కాలేజ్ రాక్ బ్యాండ్లో కలిసి ఉండేవాళ్ళం. వాడు స్టేట్స్కి వెళ్ళాక గ్రాడ్యువల్గా కనెక్షన్ కట్ అయింది. ఎందుకు తిరిగి వచ్చాడు? వాడికి యూఎస్ నచ్చలేదంట. వాడికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. కావలసినప్పుడల్లా వాళ్ళ నాన్న డబ్బిస్తాడు. చాలా మంచి మనిషి సార్. ఫిబ్రవరి నెలలో మా అబ్బాయికి టైఫాయిడ్ వచ్చినప్పుడు ఆసుపత్రి ఖర్చులన్నీ ఆయనే భరించారు. జీతంలో కూడా కట్ చేయలేదు. ఆకాష్కి అసలు ఫ్రెండ్ సర్కిలే లేదు. వీడొక్కడే క్లోజ్ ఫ్రెండ్ అట, అది కూడా కాలేజీ టైంలో. ఆకాష్కి గర్ల్ ఫ్రెండ్స్? గర్ల్స్ విషయంలో వాడు కొంచెం ఆక్వర్డ్. స్కూల్ టైంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడని విన్నాను. ఆ అమ్మాయి వీడిని పట్టించుకోలేదనుకుంటాను. దాంతో వాడి కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతింది. గర్ల్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. ఆకాష్కి మ్యూజిక్, కంప్యూటర్సే
ప్రపంచం. వీడెవడో తెలుసా? తెలియదు సార్. వీడెవడో తెలుసా? రెండో తేదీ నా ఫీవర్ మేడం. రోజంతా పడుకునే ఉన్నాను. అర్జునే టాబ్లెట్స్ టిఫిన్ తెచ్చిచ్చాడు. 11 గంటలకు వెళ్ళిపోయాడు మేడం. బేసికల్ ఇద్దరు 420 వాళ్ళు మేడం. బట్ సిటీలో ఏ గొడవ చేయరు. ఫ్రాడ్ పనులన్నీ బయట వాళ్ళలోనే. కేసు ఏమైనా ఫైల్ అయిందా? దొంగ సరుకు అమ్మే సేట్ జైల్నే మోస్ట్లీ వీళ్ళు టార్గెట్ చేస్తారు మేడం. అందుకని వీళ్ళ మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఏళ్ల తరబడి కోర్టులో ఉన్న వీడి కేసుని ఆ అర్జునే లా పాయింట్లు మాట్లాడి క్లోజ్ చేయించాడు. అయినా వాడికిలా లీగల్ విషయాలు తెలుసు? హ? నిన్నేం చేయను చెప్పు. చట్టాలని క్రిమినల్ గా ఎలా యూజ్ చేయాలో వాడికిలా తెలుసు? ఇంటర్ వరకే చదివాడని చెప్తున్నా? మాట్లాడరా. చట్టాన్ని తనకు తగినట్టు వాడుకోవడం ఎక్కడ నేర్చుకున్నాడు? పోలీస్ వాళ్ళతో సహవాసం చేస్తే ఇలాంటివి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉంటాడు. విజయ్ లైఫ్ క్లియర్ కట్ గా ఉంది మేడం. ఐఐటిలో చదువుకున్నాడు, ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు, సొంతంగా కన్స్ట్రక్షన్ ఆఫీస్ కూడా ఉంది. వెళ్ళు. కానీ అర్జున్ హిస్టరీ అయోమయంగా ఉంది. ఈ సూరిగాడికి వాడికి 3 ఏళ్ల పరిచయమే. అంతకు ముందు వాడేం చేసేవాడో తెలియడం లేదు. అర్జున్కి తెలిసిన వాళ్ళందరినీ విచారించండి. ఓకే మేడం. హెడ్ మేడం. విజయ్కి సంబంధించిన వాళ్ళని ఎంక్వైరీ చేసేటప్పుడు కేర్ఫుల్ గా డీల్ చేయండి. వాడు మన కస్టడీలో ఉన్న విషయం ఎవరికీ తెలియకూడదు. విజయ్ అర్జున్ ఫోన్ రికార్డ్స్ చెక్ చేశారా? చేశాం మేడం. ఇద్దరికి ఆకాష్తో ఎలాంటి కనెక్షన్ లేదు. విజయ్కి అర్జున్కి? లేదు మేడం. విజయ్, అర్జున్, ఆకాష్ ఈ ముగ్గురు సర్కిల్స్ వేరువేరుగా ఉన్నాయి మేడం. మా ఎంక్వైరీలో అందరూ ఆకాష్ మంచివాడని చెప్పారు మేడం. అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఆకాష్ తన ఇంట్లో ఎప్పుడు క్యాష్ పెట్టుకుంటాడని వాళ్ళ అక్కయ్య చెప్పింది కదా? అవును మేడం. ఆకాష్ బ్యాంక్ స్టేట్మెంట్ వెంటనే తెప్పించండి. ఓకే మేడం. మాకు చెప్పకుండా ఊరొదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. సరే. వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్లో పప్పుచారు పెట్టాను నాన్న, వేడి చేసుకుని తినండి. నాకు లేట్ అవుతుంది. సరే. ఒక రోజు గడిచిపోయింది మేడం. మనకి ఇంకొక రోజే ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నాం. అడిషనల్ ఎవిడెన్స్ లేకుండా కేసు మూవ్ అవ్వదు. ఏదో ఒక పాయింట్ ని మిస్ చేస్తున్నాం హెడ్. కళ్ళ ముందే ఉంది కానీ ఏంటో తెలియట్లేదు. హెడ్ మేడం. ఇన్స్పెక్టర్కి విజయ్ అంటే కోపం ఎందుకో? ఇన్స్పెక్టర్ ఒక్కగానొక్క కూతురు కాలేజీలో కుర్రాడిని లవ్ చేసింది. ఆ కుర్రాడు వీళ్ళ క్యాస్ట్ కాదు, మన సార్కేమో కులం పిచ్చి. లవ్ మ్యాటర్ తెలియగానే బంధువుల అబ్బాయిని ఫిక్స్ చేశారు. రేపు పెళ్ళనగా ఆ అమ్మాయి లవర్తో పారిపోయింది. ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవడానికి వీడు హెల్ప్ చేశాడు. విజయ్ ఎందుకు హెల్ప్ చేశాడు? ముగ్గురు ఒకే కాలేజ్ మేడం. ఆ అబ్బాయి విజయ్ క్లాస్మేట్స్. ఇన్స్పెక్టర్ అప్పుడే విజయ్ని లేపేసేవాడు. కానీ విఐపి కాంటాక్ట్స్ ఉండబట్టి ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన్ని చావుగొట్టడానికి లీగల్గా ఆయనకి ఛాన్స్ దొరికింది. వదులు కూడా. హలో, ఫారెన్సిక్ నుంచి భాగ్యాన్ని మాట్లాడుతున్నాను మేడం. ఫారెన్సిక్ భాగ్య? నా నంబర్ ఎవరిచ్చారు? నేనే మేడం. అడిగారని. చెప్పండి సార్. ఆకాష్ కేస్ సాల్వ్డ్ మేడం. ఏంటి?
అవును మేడం, ఆకాష్ కేసు సాల్వ్డ్. ఆకాష్ కేసు సాల్వ్డ్ అంటున్నారు. ఏంటి సార్, ఏం అర్థం కాక మేము ఇక్కడ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాం. మీరు కేసు సాల్వ్డ్ అంటున్నారు. అంతకంటే ముందు 6 నెలలుగా మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక చిన్న ప్రశ్న. ఏంటి? హానెస్ట్ గా ఆన్సర్ చెప్తారా? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నన్ను ఎందుకు మేడం రిజెక్ట్ చేశారు? ఇరిటేట్ చేయకండి, ఫోన్ కట్ చేస్తాను. ఓకే, పాయింట్కి వస్తాను. ఆకాష్ ఇంటి బెడ్రూమ్ నుంచి మా వాళ్ళు ఒక హెయిర్ శాంపిల్ తీసుకొచ్చారు మేడం. హంతకుడు హెయిర్ శాంపులా? ఆకాష్ ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళందరి హెయిర్ శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేశాను, మ్యాచ్ అవ్వలేదు. ఇంకెవరిదై ఉంటుంది? మీరు సస్పెక్ట్ని మాత్రం రౌండప్ చేయండి, డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో కన్ఫర్మ్ చేస్తాను. అడిషనల్ ఎవిడెన్స్ అడిగారు కదా, దొరికింది. ఉన్న ఆధారాలన్నీ చెరిపేశాననుకుని వెళ్ళిపోయాడు. కానీ వాడి తల వెంట్రుక వాడి తలరాత మారుస్తుందని కలలో కూడా అనుకునుండడు. నిజానికి అంత త్వరగా కేసు క్లోజ్ అవుతుందని మేం కూడా ఊహించలేదు. ఏంట్రా? బాత్రూమ్కి వెళ్ళాలి. పొద్దున్నుంచి వాంతులు చేసుకుంటున్నాడు సార్. దెబ్బలు తట్టుకోలేడని చెప్పానుగా, చూసావా? మీరు కొట్టడం వల్ల కాదు సార్, మొన్న తాగిన మందు సెట్ అవ్వలేదు. ఏయ్ ఊరుకోరా. చీమ కుట్టినట్టు కూడా లేదు, మీరు కొట్టిన దెబ్బలు. నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే లోపు నా కాళ్ళ మీద పడి బతిమలాడేలా చేస్తాను. ఇదిగో నేను చూసుకో, ఇంటికి వెళ్ళొస్తాను. సరే సార్. ఇదిగో చొక్కా వేసుకుని అలా కూర్చో, కదలకుండా కూర్చో. వెళ్ళు. రే మల్లయ్య సార్, వీణు కంట కనిపెట్టు, బాత్రూమ్కి వెళ్ళొచ్చేస్తాను. ఓకే సార్.